అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్. ముందుగా మన సబ్స్క్రైబర్లందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత తన రాష్ట్రాన్ని తన సొంత ఇల్లులా, తన ప్రజలనే తన సొంత అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ భావిస్తూ ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా నా అక్క చెల్లెలను నా అన్నదమ్ములను అభివృద్ధి పదవులోకి తీసుకురావాలి అని అనుక్షణం ఆరాటపడుతూ కష్టపడుతున్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు ఆయన ఈ రాఖీ పౌర్ణమి రోజున పిఠాపురంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల లోపు వితంతు మహిళలందరినీ తన సొంత అక్కా చెల్లెళ్ళుగా భావించి ఎవ్వరూ కూడా బాధపడకూడదు అని ఆ పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా ఆయన చీరలు పంపిణీ చేశారు. రాఖీ పండగ గిఫ్ట్ కింద ప్రతి ఒక్క వితంతు మహిళకు కూడా ఆయన చీరలు పంపిణీ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి వాళ్ళు భావోద్వేగానికి గురై పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో మనిషి, మా సొంత అన్నయ్య అని వాళ్ళు మీడియా ముఖంగా తెలియజేస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పిఠాపురంలో ఉన్నాం మనం. ఈరోజు రక్షాబంధం కానుక పిఠాపురం మహిళలందరికీ చీరలు పంపిణీ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. మీకు అన్నవరం చీరలు పంపించారమ్మా. తెలుసా అన్నవరం మీకు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తెలుసా? తెలుసు. మీకేమవుతాడు? చూసామని పవన్ కళ్యాణ్ అన్నవరం పవన్ కళ్యాణ్ గారు. అది మీకు చీరలు పంపారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. రాఖీ పండుగ రోజున చీరలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. సరే, చీరలు ఇస్తారు, సరే చూసి ఎలా ఉందో మీరు చెప్పండి, సరేనా? ఎలా ఉంది? ఒక ఓపెన్ చేయండి, శారీ ఒక ఓపెన్ చేయండి. ఎలా ఉందమ్మా? బాగుంది చీర, అన్న ఇచ్చిన చీర నచ్చింది. కలర్ నచ్చిందండి. అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు భర్త లేనని, కానీ అన్నయ్య గారు మమ్మల్ని చాలా గర్వంగా పెట్టిందని చాలా హ్యాపీగా ఉందండి. మామానికి ఇవ్వలేదు. మరి ఓ పక్క ఇలా ఉంటే మరో పక్క సొంత చెల్లితో కూడా రాఖీ కట్టించుకోలేనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా సొంత అక్కా చెల్లెళ్ల ప్రేమ ఏమైందో, నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అక్కా చెల్లెళ్ల ఆప్యాయత ఏమైందో అని చెప్పుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సొంత చెల్లితోనే రాఖీ కట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. అలాగే ఆయన వదిలినటువంటి బాణం తిరిగి ఆయనకే గుచ్చుకోవడం చాలా బాధాకరం అని కూడా ఆయన మీద చాలామంది వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓ రకంగా షర్మిల గారు కూడా కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని పిలవండి తప్పితే షర్మిల గారి అన్నయ్య అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నాకు బంధుత్వాన్ని ఏ విధంగా కలపొద్దు అని ఆవిడ మీడియా ముఖంగా బహిరంగంగా చెప్పడం మనం ఇప్పటికే చూసాం. మరి ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఎవరు ఆడపడుచులకు దగ్గర వ్యక్తి, ఎవరు ఆడపడుచులకు విరోధి అనేది మనం క్లియర్ కట్గా తెలుస్తుందని ఎంతోమంది వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఏది 3,500 కోట్లు లబ్ధిదారు, అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఎంతోమంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచేసినటువంటి క్రూరుడు అని కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పంపినటువంటి ఆ లిక్కర్ తాగే, ఆయన పంపినటువంటి ఆ స్పిరిట్ తాగే ఎంతోమంది వాళ్ళ తాళిబొట్లను, ఎంతోమంది వాళ్ళ మంగళసూత్రాలను తెంచేసుకున్నారు. దానికి ఏకైక కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఇటుపక్క ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భర్తలు కోల్పోయినటువంటి మహిళలు ఒక పక్క అయితే, వీళ్ళు నా సొంత అక్క చెల్లెళ్ళు, సో నేను ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ పని ఒక పక్క. మరి ఎవరు ఏంటి అనేది మీరే జాగ్రత్తగా చూడాలి అనేది కూడా పిఠాపురం మహిళలు వాళ్ళ మాటల్లోనే చెబుతున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి రాష్ట్ర ప్రజలనే తన కుటుంబంగా భావించినటువంటి, తన రాష్ట్రాన్నే సొంత ఇల్లులా భావించి ఆ ఇంటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి తాపత్రయంతో అనుక్షణం పాటుపడుతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే ఈ రాఖీ పండగ రోజున ఆయన చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం మీద, ఆడపడుచులకు ఆయన ఇచ్చినటువంటి
బహుమతుల మీద అదే అంటే చీరలు పంచారు కదా, వాటినే బహుమతులు ఓ రకంగా. మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పొలిటికల్, కరెంట్ అఫైర్స్, ట్రెండింగ్, బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మరొక్కసారి 2 తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు, అక్క చెల్లెళ్లకు హృదయపూర్వక రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.